అండి, నమస్తే. నేను లలిత. నేను ఈరోజు వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి. దానికోసం 4 వంకాయలు, ఒక ఆలుగడ్డ, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి. ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఉప్పు, పసుపు నీళ్ళల్లో వంకాయలు కట్ చేసి వేసుకోవాలండి. వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి. ఇప్పుడు ఆలుగడ్డను కూడా కట్ చేసి ఆ నీళ్ళల్లోనే వేయాలండి. ఇప్పుడు వంకాయను, ఆలుగడ్డలను ఒకసారి నీళ్ళల్లో అంతా కలిపి పక్కన పెట్టేసేయాలండి, నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. కూరలోకి కారం కావాలి కదండి, దానికోసం 3 పచ్చిమిర్చి తీసుకున్నా అండి. ఇవి కారం మిర్చి, అందుకే 3 తీసుకున్నా. అందులో ఒక వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసి కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలండి. నేను ఎర్రకారం వేయట్లేదండి, పచ్చికారం వేస్తున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఒక గరిటెడు ఆయిల్ పోసుకొని, ఆయిల్ కాగినాక ఆవాలు, జీలకర్ర వేసి వేగినాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై అయినాక అల్లం పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంగువ, పసుపు కూడా వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, వంకాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటిని కూడా కొంచెం అల్లం పేస్ట్, పసుపు పట్టుకునేటట్టు కలిపేసి అందులో ఇందాక దంచుకున్న పచ్చికారం ఉంది కదండి, అది వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం షుగర్ కూడా వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా దాంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసేయాలండి. అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకొని ఇప్పుడు ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలండి కూరలో. అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోద్దండి. ఫాస్ట్గా వచ్చేటట్టయితే 3 పెట్టాలి, కొంచెం లేట్గా వస్తే 2 సరిపోతాయండి. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ధనియాల పౌడర్ చల్లుకొని మళ్ళీ ఒకసారి కర్రీ అంతా కలిపేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్ట్గా